అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకత అందరికీ తెలుసు కదమ్మా. ఏమి ఈరోజు యోగా డే. ఈరోజు అందరికీ యోగా డే శుభాకాంక్షలు చెప్పండి. యోగా డే శుభాకాంక్షలు. హ్యాపీ యోగా డే చెప్పండి. ముఖ్యంగా మన నరేంద్ర మోడీ గారు యోగా డే జరుపుకోవడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. ఎందుకంటే యోగా చేయడం వల్ల ప్రజలందరికీ ఆరోగ్యము బాగుంటుంది. పెద్దలకు, పిల్లలకు, ప్రతి వయసు వాళ్ళకి కూడా యోగా చేయడం వల్ల హెల్త్ బాగుంటుంది అని గమనించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారంటే జూలై 21న, ఈరోజు జూలై 21 కదా, ఈరోజు యోగా డే జూలై 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తింపు తీసుకొని రావాలి అని మనకు యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీలో ప్రతిపాదించినారు. అర్థమైందా? అప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు నరేంద్ర మోడీ గారి ప్రపోజల్ని ఓకే చేసి జూలై 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తింపు తీసుకొచ్చినారు. ఎందుకు మనం యోగా డే జరుపుకుంటున్నాము? యోగా యొక్క విశిష్టత చాలా మందికి తెలియదు. మీకు కూడా తెలియదు కదా, యోగా చేస్తే మనకి ఏమొస్తుందని ఎవరికి తెలియదు. కాబట్టి ఇలా జరుపుకోవడం వలన మీకు అందరికీ యోగా యొక్క లాభాలు, యోగా యొక్క విశిష్టత పిల్లలకు, పెద్దలకు అందరికీ తెలుస్తుందని మొత్తం దేశమంతా, ప్రపంచమంతా ఈరోజు యోగా డే జరుపుకుంటుంది. మనం ఏదైనా ఒక రోజు ఎందుకు జరుపుకుంటామో ఆ రోజు యొక్క విశిష్టత అందరికీ తెలియాలని. ఈరోజు యోగా డే ఎందుకు జరుపుకుంటున్నాం మనము? మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ మన ఎమ్మెల్యే ఎవరు, మన ఎమ్మెల్యే బాలకృష్ణ గారు అందరూ కలిసి ఈ యోగా డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారన్నమాట. ఎందుకంటే యోగా విశిష్టత ప్రజలందరికీ తెలియజెప్పాలి. నెల రోజుల నుండి చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. నెల రోజుల నుండి అందరికీ యోగా నేర్పించి ఈరోజు ప్రోగ్రామ్ చేస్తారనమాట. ఎందుకు ఈరోజు మళ్ళీ నేను మీకోసం ఎందుకు వచ్చినానంటే, చిన్న పిల్లప్పటి నుండే మీరు యోగా చేస్తే పెద్ద అయినాక ప్రాబ్లమ్స్ రావు. అసలు యోగా అంటే చాలా మంది పిల్లలకి తెలియదు మీకు కదా. యోగా చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్నమాట. మీరు మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాలి, మీ పేరెంట్స్ కూడా చెప్పాలి. అందరూ కలిసి మార్నింగ్ లేచి యోగా చేస్తాము. అర్లీ మార్నింగ్ చేయాలన్నమాట యోగా. అర్థమైందా? చేస్తారా యోగా రేపటి నుండి? ఏం చెప్పండి. యోగా వల్ల ఏమేమి చేస్తారు మేడం అని చెప్పండి. అది వెరీ గుడ్, వెరీ గుడ్. యోగా వల్ల ముఖ్య ఉపయోగాలు ఏమి? యోగా వల్ల బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది. చాలా మందికి మనకి బాడీ వంగేకి రాదు, నిలబడేకి రాదు. చిన్నపిల్లలైనా కూడా అట్లానే ఉంటారు. కానీ యోగా చేయడం వల్ల బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ముఖ్యంగా స్టూడెంట్స్కి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, మెమొరీ పెరుగుతుంది. మెమొరీ అంటే ఏం చెప్పండి? గుర్తు. మనం కొంతమంది పిల్లలు పెద్ద లెసన్ చదివి గుర్తు పెట్టుకుంటారు, మనం బస్సాలు చదివినా రాదు. ఎందుకు? మెమొరీ తక్కువ ఉండడం వలన. మెమొరీ తక్కువ ఉండడం వల్ల. కాబట్టి యోగా చేస్తే మనకి మెమొరీ పెరుగుతుంది అనమాట. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ అంటే ఏమి? ఒక లెసన్ పైన మనం చదివినప్పుడు దానిపైన ధ్యాస ఉండడం అనమాట. స్టూడెంట్స్కి చాలా అవసరం ఈ కాన్సన్ట్రేషన్ అనేది. కాన్సన్ట్రేషను, కాన్ఫిడెన్స్, మెమొరీ ముఖ్యంగా మీకు చాలా చాలా అవసరం. మీరు పెద్ద తరగతులకు పోతారు కదా, అప్పుడు ఇంకా ఎక్కువ అవసరం అవుతుంది. అందుకే చిన్న పిల్లలకి మీకు యోగా నేర్పిస్తే మీరు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుతారని మన నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారనమాట. అర్థమైంది అందరికీ? జూన్ 21 ఎప్పుడు చెప్పండి యోగా డే? చెప్పాలి అందరూ. జూన్ 21 చెప్పండి. ఏమే జూన్ 21 యోగా డే అనమాట. ముఖ్యంగా మనకి ఏమవుతుందంటే రోజు టీవీ ముందర స్కూల్లో కూర్చొని ఉండేటమే, ఇంటికి పోయి టీవీ ముందర కూర్చొని ఉండేటమే. ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకుండా పోతుంది కదా. అందుకని యోగా చేస్తే మనకి మెమొరీ బాగా ఇంప్రూవ్ అవుతుంది, పిల్లలకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అని మన మోడీ గారు
ఇంత ఇంట్రెస్ట్గా దీన్ని జరపడానికి కారణం. మీరంతా బాగా చదువుకోవాలి కదా, బాగా చదువుకొని లెసన్ గుర్తుండాలంటే మీరు మెమరీ బాగుండాలండి. మీరు మెమరీ బాగా ఉండాలంటే మీరందరూ యోగా చేయాల. అర్థమైందా? ఇంకా మన అమ్మ ఇంట్లో వాళ్ళకి బీపీ ఉంటుంది, ఆ మమ్మీ డాడీకి బీపీ ఉందని చెప్తా అంటారు. ఐడియా ఉందా? నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు. మీకు గుర్తుందో లేదో? అవన్నీ కూడా రాకూడదు అంటే మనము వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ మనకి రాకూడదు. ఇప్పుడు మన అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా. మోకాళ్ళ నొప్పులు అంటే తెలుసు కదా, నీ పెయిన్స్. వాళ్ళు పడే బాధ మనకి యోగా చేయాలన్నమాట. అర్థమైంది అందరికీ? యోగాలో ఎన్ని రకాలు ఉంటాయి? మెడిటేషన్ ఉంటుంది. మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని కొద్దిసేపు ప్రశాంతంగా మన ఆలోచనలన్నీ కూడా మర్చిపోయి ఏకాగ్రతగా ఉండటాన్ని మెడిటేషన్ అంటారు అనమాట. మళ్ళీ సూక్ష్మ వ్యాయామాలు ఉన్నాయి. సూక్ష్మ వ్యాయామాలు అంటే నేను కొన్ని చేస్తారా అందరూ? చేయండి. ఇట్లా పెట్టుకోండి, ఇట్లా కూర్చొని చేయండి, పర్వాలేదు. కూర్చోండి, ఇట్లా చేయండి. 1 2 3 4. చేతులకి బాగా ఎక్సర్సైజ్ అవుతుంది చూడండి. చేతులకి బాగా మీరు ఎప్పుడు రాస్తా అంటారు కదా, ఆ పెయిన్ రాకుండా ఇట్లా చేయడం వలన చేతులు నర్వ్స్ అన్నీ కూడా బాగా యాక్టివేట్ అవుతాయి అనమాట. ఇట్లా పామ్స్ అప్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకా రొటేషన్ చేద్దామా? 5 చేద్దాం చాలు. ఓకే, 1 2 3 4. ఇట్లా ఆపోజిట్ చేయండి. మళ్ళీ ఆపోజిట్ రొటేషన్ చేయండి. 1 2 3 4. రకరకాలు చాలా ఉన్నాయన్నమాట. అప్పుడే చేతులు వస్తున్నాయి కదా మీకు. అంటే రోజు చేయకపోవడం వల్ల మన చేతులు ఏమిటి మనం యూజ్ చేయట్లేదు. ఎప్పుడు మనం సెల్లులో గేమ్లు ఆడుతున్నాము, ఇంటికి పోతానే బ్యాగ్ పడేయడము, సెల్లులో గేమ్లు ఆడడము, టీవీ చూడటం కదా. మన బాడీని మనము ఫిజికల్ యాక్టివిటీస్కి అస్సలు వాడడం లేదు. 24 hours సిట్టింగే. స్కూల్లో సిట్టింగ్, ఇంటికి పోయినాక సిట్టింగ్. నో గేమ్స్, నో ఫిజికల్ యాక్టివిటీస్. అర్థమైందా? బాడీకి మీకు ఇంత చెప్పడం వల్ల 100% చెప్తే మీకు 10% మీరు నేర్చుకున్నా కూడా అది లాభమే. అర్థమైందా? అందరికీ చేస్తారా యోగా అందరూ? నెక్ ఎక్సర్సైజ్ చేయండి. నెక్ ఎక్సర్సైజ్ చూపిస్తాను. అప్ అండ్ డౌన్ చేయండి. ఫస్ట్ అప్ డౌన్, అప్ డౌన్, సైడ్కి, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఇట్లా బెండ్ చేయండి. 1 1. రొటేషన్ చేద్దామా? రొటేషన్ మెల్లగా చేయాలా? ఇట్లా చూడండి. 1. మళ్ళీ ఆపోజిట్ 1. మీకు ఊరికే చూపిస్తున్నాను. ఒక్కొక్క ఎక్సర్సైజ్ 10 times అట్లా చేయాలన్నమాట. అన్నీ చూపించే లేట్ అయిపోయింది కాబట్టి ఊరికే సింపుల్ మటుకు చూపిస్తున్నాను. మళ్ళీ ఒకరోజు పెట్టుకున్నాము సూర్య నమస్కారాలు, అవన్నీ కూడా మీకు ఒకరోజు క్లాస్ తీసుకుంటాను. ఓకేనా? అందరికీ సూర్య నమస్కారాలు వస్తాయి ఎవరికన్నా? వెరీ గుడ్. సూర్య నమస్కారాలు చేయడం వలన ఒబెసిటీ రాదు. అంటే ఇప్పుడు మీరందరూ బాగా సన్నగానే ఉన్నారు, కొంతమంది పిల్లలు లావుగా ఉంటారు. మేమంతా సన్నగా కావాలంటే సూర్య నమస్కారాలు చేస్తే బాగా ఫిట్గా ఉంటారు. సన్నగా లావు అని కాదు, మీ బాడీ బాగా ఫిట్గా ఉంటుంది అనమాట. మీ మైండ్ బాగుంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మీరు దేనికన్నా కొట్లాడి మీకు హెడేక్ అట్లా వస్తూ ఉంటుంది, పిల్లలతో కొట్లాడుతారు కదా. అంటే యోగా చేయడం వల్ల అవన్నీ చేయదు. చిన్నప్పటి నుండి కూడా మీరు బాగా తయారవుతారు. మీ సార్కి చెప్తారు, మీరు అట్లా తయారైపోతారు, మీరే టీచర్స్ అయిపోతారు. యోగా చేయడం వల్ల మనకు అంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. లేకపోతే కాన్ఫిడెన్స్ లేని పిల్లలు ఎట్లుంటారంటే, అయ్యో నాకు ఈ లెసన్ రాదేమో, అయ్యో నాకు ఈ డ్యాన్స్ రాదేమో అనుకుంటా అంటారు మనసులో. కాన్ఫిడెన్స్ ఉండే పిల్లలు రాకుండా కూడా నాకు అది వస్తుంది సార్, ఇది వస్తుంది సార్ అని వేసి చెప్తా ఉంటారు అనమాట. దాన్నే ధైర్యం అంటారు. ధైర్యం రావాలంటే మనము యోగా చేయాలి. అందరు యోగా చేద్దామా? యోగా డే ఎందుకు జరుపుకుంటున్నాము? యోగా గురించి అందరికీ తెలియజేసి
ప్రతి ఒక్కరు యోగా చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మన ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అర్థమైందా? అందరూ యోగా చేసి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకేనమ్మా?